కోస్గి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని, హామీలు అమలు చేయాలని కేసీఆర్ అడిగితే ఇష్టం వచ్చినట్లు దూషిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉండి కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఇచ్చే సందేశం ఇదేనా అని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే పేరు చిరస్థాయిలో ఉంటుంది, కానీ కేసీఆర్ను తిడితే మంచి పేరు రాదని అన్నారు. కులాల పేరిట రాజకీయం చేయటం తగదన్న శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని తెలిపారు. సమాజం తలవంచుకునేలా ముఖ్యమంత్రి మాట్లాడారని, ఇలాంటి భాషతో సీఎం రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంటే కూడా ఓ దేవునిలాగా ఉండాలి, కానీ ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడితే అది ఎవరు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎక్కడైనా ఉందా, చరిత్ర ఉందా? రాజుల కాలం నాడైనా రాజులైనా ఆ భాష మాట్లాడినరా? ఒక విద్యాశాఖ మంత్రిగా పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంది? ఆలోచన చేయండి, ఒకసారి చరిత్ర చూడండి.